హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ అఖిల. వెల్కమ్ బ్యాక్ టు చిన్ని బ్లాగ్స్. ఈరోజు వీడియోలో మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసే సేమియా పాలైస్ని మంచి టేస్టీతో చల్లగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. సేమియా పాలైస్ని తినని వారు ఎవరు ఉండరు కదా. మెమోరీస్ని గుర్తు చేసుకుంటూ మంచి టేస్టీతో ఇంట్లోనే హైజెనిక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక అందులోకి ఒక 2.5 టేబుల్ స్పూన్స్ వరకు సేమియాను వేసుకుంటున్నాను. చూడండి, నేను ప్యాన్లో ఎలాంటి గీ కానీ ఆయిల్ కానీ వేయలేదు. ఇది ఒకటి అబ్జర్వ్ చేసుకోవాలి. ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ కానీ గీ కానీ వేయొద్దు, ఇది మర్చిపోకూడదు. ఈ విధంగా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి 1/2 లీటర్ వరకు పాలను యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మంచిగా అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. సేమియా అనేది ఉండలు కట్టకుండా మంచిగా కలుపుకోవాలి. ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసుకున్నాం కాబట్టి సేమియా అనేది ఉండలు కట్టదు. సేమియా కొంచెం ఉడికేలోపు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 7-8 వరకు బాదం పప్పులను వేసుకోవాలి. అదేవిధంగా ఇందులోకి ఇప్పుడు ఒక 5 నుండి 6 వరకు జీడిపప్పులను వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ బాదం కాజు పౌడర్ అనేది ఆప్షనల్ మాత్రమే. నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే ఊరుకోవచ్చు. ఇప్పుడు ఈ పౌడర్ వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది. దీనిని రెడీగా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ మరుగుతున్న పాలను అంతా ఒకసారి కలిసేలా మంచిగా కలుపుకోవాలి. చూడండి, సేమియా కూడా మనకు ఆల్మోస్ట్ ఉడికిపోతుంది కదా. ఇలా సైడ్కున్న మిగడనంతా లోపలికి అనుకుంటూ మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ నేను ఫుల్ క్రీమ్ మిల్క్ను యాడ్ చేసుకున్నానండి. మనకు నచ్చిన మిల్క్ని వేసేసుకోవచ్చు. ఆవు పాలనైనా ప్యాకెట్ పాలనైనా వాడచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ వేసుకుంటున్నాను. షుగర్ ఎక్కువ తినేవారు ఎక్కువగా, తక్కువ తినేవారు తక్కువగా కూడా వేసేసుకోవచ్చు అండి. మీ స్వీట్నెస్కు సరిపడా షుగర్ వేసుకుంటే సరిపోతుంది. నేను షుగర్ను తక్కువగానే యూజ్ చేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత షుగర్ అనేది పూర్తిగా కలిసే వరకు మంచిగా కలుపుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ పాలు అనేవి పూర్తిగా చిక్కబడిపోతున్నాయి కదా. ఇప్పుడు సేమియా అనేది ఉడికిందో లేదో ఒకసారి టెస్ట్ చేద్దాం. ఒక 70% వరకు అయితే మనకు సేమియా అనేది ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కాజు బాదం పౌడర్ను ఈ మిశ్రమంలోకి వేసేసుకుందాం. ఇప్పుడు ఈ పౌడర్ అంతా పాలలో మంచిగా ఉడికిపోయేలా, ఉండలు కట్టకుండా అంతా కలిసేలా ఒకసారి ఒక 2 నిమిషాల వరకు స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఇలా కలుపుతూ ఉండాలి. ఈ పౌడర్ అనేది మంచిగా పాలలో మగ్గిపోవాలి. అలా అయితేనే టేస్ట్ బాగుంటుందండి. ఇలాంటి టైంలో ఒక 2 ఇలాచీలను పొడి చేసుకొని కూడా ఇందులోకి వేసేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. నేను ఇలాచీ పౌడర్ వేయకుండా ఇందులోకి కొంచెం వెనిలా ఎసెన్స్ని వేస్తున్నాను. ఇప్పుడు అంతా కలిసేలా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 నిమిషం పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కలుపుతూ పూర్తిగా చల్లారనివ్వాలి. చూడండి, కొంచెం కూడా వేడిగా ఉండకూడదు. ఇక్కడ నేను చల్లారిన తర్వాత చూపిస్తున్నాను. పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు ఐస్ క్రీమ్ మౌల్డ్స్లోకి దీనిని షిఫ్ట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఒక ఐస్ క్రీమ్ మౌల్డ్ తీసుకొని ఇందులోకి పూర్తిగా చల్లారిపోయిన సేమియా మిశ్రమం ఉంది కదా, దానిని ఇందులోకి వేసేసుకోవాలి. చూడండి, జాగ్రత్తగా కింద పడిపోకుండా ఇలా వేసుకున్న తర్వాత పైన క్యాప్ పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా నా దగ్గర ఉన్న 6 ఐస్ క్రీమ్ మౌల్డ్స్లోకి ఇలా ఈ మిశ్రమాన్ని పోసుకొని పైన క్యాప్ పెట్టుకొని ఇలా అడ్జస్ట్ చేసుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత కొంచెం ఐస్ క్రీమ్ మిశ్రమం మిగిలింది కాబట్టి దానిని ఈ గ్లాస్లోకి వేసుకొని ఒక స్పూన్ పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని ఒక 8 గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. 8 గంటల తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఒక ఐస్ క్రీమ్ మౌల్డ్ తీసుకొని ఇలా చెక్ చేసుకుందాం. ఇలా అయితే రావడం లేదు కాబట్టి ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని ఒక 3 సెకండ్స్ వరకు ఇలా డిప్ చేయాలి. చూడండి, ఇలా అయితే ఈజీగా మనకు ఐస్ క్రీమ్ అనేది వచ్చేస్తుంది. మనకు పర్ఫెక్ట్గా సేమియా పాల ఐస్ అయితే మనకు రెడీ అయింది. ఇలా అన్ని ఐస్ క్రీమ్ మౌల్డ్స్లో ఉన్న ఐస్ క్రీమ్ని ఈ విధంగా ఈజీగా ఇలా తీసేసుకోవచ్చు. ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత వీటన్నింటిని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకు సేమియా పాలైస్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చూస్తూనే నోరూరుతుంది కదా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా చేసి పిల్లలకు పెట్టామంటే చాలా ఇష్టంగా హ్యాపీగా కూడా తినేస్తుంటారు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి.
ఈ సమ్మర్లో సేమియా పాలైస్ని ఈ విధంగా చేసుకొని తింటూ ఎంజాయ్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.